షాబాద్ లో ఆరుగురిని హతమార్చిన నరహంతకుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపులు కొనసాగిస్తున్నారు. 48 గంటలు దాటినా రాజ్ కుమార్ ఆచూకీ లేకుండా పోయింది. పోలీసులు అప్రమత్తమయ్యారు. 14 ప్రత్యేక పోలీస్ బృందాలతో గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. చివరిసారిగా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర నిందితుడి కదలికలను పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకుందామని రైలుకు ఎదురుగా వెళ్లి చివరి క్షణంలో పక్కకు తప్పుకున్నాడు. రైల్వే ట్రాక్ పై నిలబడ్డ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పక్కా ప్లాన్ తోనే ఆరుగురి హత్యలు చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. హత్యలకు ముందే రాజ్ కుమార్ దగ్గర 4 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులు ఉపయోగించినట్లు గుర్తించారు. హత్యల తర్వాత నందిగామ, కొత్తూరు, షాబాద్ ప్రాంతాల్లో గంటల తరబడి తిరిగినట్లుగా గుర్తించారు. ఎస్ఓటీ ఇతర పోలీస్ బృందాలచే సిపి తరుణ్ జోషి విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు వచ్చి కూడా ఇప్పుడు వాళ్ళకి బొట్లేం మీరు అంటారా అని అనట్లే. మేము ఇప్పుడు పట్టుకోవడానికి షాబాద్ లో ఆరుగురిని హత్య చేసి పారిపోయిన రాజ్ కుమార్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎస్ఓటీ టీంతో సహా ఎస్పీ జోషి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్. ఎస్ సువర్ణ, షాబాద్ సైకో కిల్లర్ ఆరుగురిని చంపి పరారీలో ఉన్నటువంటి రాజ్ కుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 48 గంటలు దాటినా కూడా అతని ఆచూకీ లభించకపోవడంతో దాదాపు 14 బృందాలుగా కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆ రోజు హత్య చేసిన తర్వాత తను తీసుకున్నటువంటి రెంటెడ్ కారు ఏదైతే ఉందో ఆ కారులో బాగా తిరిగిన తర్వాత కారులో పూర్తిగా పెట్రోల్ అయిపోవడంతో ఏదైతే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ట్రాక్ సమీపంలో కూడా అక్కడ కారుని అక్కడ పార్క్ చేసి అక్కడ నుంచి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళినట్లు కూడా సీసీ కెమెరాలో దృశ్యాలు అయితే మనకు లభ్యమయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపు అక్కడే ఉండి ఆ తర్వాత అటు నుంచి కూడా మళ్ళీ రైల్వే ట్రాక్ నుంచి పక్కకు వచ్చి బయటకు వెళ్ళేటువంటి దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో విజువల్స్లో రికార్డ్ అయిన నేపథ్యంలో మాత్రం ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనకి ఇప్పుడు వచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం మాత్రం ప్రస్తుతం అతను సూర్యాపేటలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి డీసీపీ చెవేలి డీసీపీ యోగేష్ గౌతమ్ సూర్యాపేట ఎస్పీతో మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. అయితే తొందరలోనే అతను పట్టుకుంటామని కూడా ఇప్పటికే అధికారులు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆయన ఈ హత్యకు సంబంధించి కూడా పక్కా ప్లాన్తోనే హత్య చేసినట్లయితే పోలీసులు అయితే నిర్ధారించడం అయితే జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే నిందితుడు రాజ్ కుమార్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇంకా బంధువులందరినీ కూడా అదుపులోకి తీసుకొని రహస్యంగా వారిని కూడా విచారణ చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా అతనికి సంబంధించినటువంటి అతని బిహేవియర్కు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనే కోణంలో కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులను అడిగి రహస్యంగా విచారిస్తున్నట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా అతను ఏదైతే హత్యకు ముందు కూడా దాదాపు 4 మొబైల్లు ఇంకా 12 సిమ్ కార్డులు యూజ్ చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం ఏదైతే హత్యల తర్వాత ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి 11:47 సమయంలో అర్ధగంట సమయంలోనే ఆరుగురిని హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత మాత్రం అతని మొబైల్ పూర్తిగా స్విచ్ ఆఫ్ అయింది. మొత్తం 12 సిమ్ కార్డులు కూడా ఎక్కడ యూజ్ లేదు, ట్రేస్ అవుట్ కావట్లేదు అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మాత్రం పెద్ద ఎత్తున కూడా కొత్తూరు, తిమ్మాపూరు, ఈ పరిసర ప్రాంతాల్లో, శంషాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అతడు ఉన్నాడనే ఒక సమాచారం రావడంతో కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఎస్ఓటీ బృందాలతో కలిసి కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు అయితే చేపట్టినప్పటికీ కూడా నిన్న మాత్రం ఎటువంటి ఆచూకీ లభించలేదు. అయితే కొద్దిసేపటి క్రితమే సూర్యాపేటలో ఉన్నట్లు కూడా ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బృందాలు కూడా అక్కడికి వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద సివిల్ డీసీపీ యోగేష్ గౌతమ్ సూర్యాపేట ఎస్పీతో ఫోన్లో మాట్లాడినట్లయితే తెలుస్తుంది. మొత్తం మీద మరికొద్ది క్షణాల్లో కొద్దిసేపటి అతనికి సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సువర్ణ. Thank you for the updates, Arun.